ఇది మా చిన్నమ్మ వాళ్ళకి జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. వాళ్ళు ఒక చిన్న విలేజ్ లో ఒక ఇంటిని అద్దెకి తీసుకుని దిగారు. ఇంట్లో బియ్యం ఏదో అయిపోయిందని మిట్ట మధ్యాహ్నం బియ్యం తేవడానికి బయటికెళ్ళింది. ఎండాకాలం కావడంతో బయట ఒక్క మనిషి కూడా లేడు. అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న కిరాణా కొట్టులాగా పెట్టుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక గోడ పైన చూసింది. ఆ గోడ పైన ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోలో ఒక ఆయన తలపాగా కట్టుకుని ఉన్నాడు. ఆ ఫోటోకి దండ కూడా వేసింది. మామూలుగా చనిపోయిన వాళ్ళకే కదా దండ వేసేది. ఆ మిట్ట మధ్యాహ్నం ఇంటికి దారి మర్చిపోయింది. అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా తన ఎదురుగా ఒక మనిషి తలపాగా కట్టుకుని తెల్లటి షర్టు వేసుకుని ఒంటరిగా వెళ్తూ ఉన్నాడు. గట్టిగా ఎంత పిలిచినా ఆయన పలకట్లేదు. ఇక స్పీడ్ గా నడుచుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి, ఏం పెద్దయినా, ఎంత పిలిచినా పలకవే అని అనగానే మెల్లిగా అతను తన తలని వెనక్కి తిప్పి చూశాడు. ఇప్పటికే మీకు అర్థమైంటుంది అతనెవరో. ఆ ఇంట్లోని ఫోటోలో ఒక ఆయనకి దండేసి ఉంది కదా, ఆ పెద్ద ఆయనే.